హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తేజ. తెలుగు రైడర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన దగ్గర లేటెస్ట్ iFFALCON టీవీ ఉంది. సో ఈ టీవీ గురించి మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇది మీకు iFFALCON బ్రాండ్ మీద వస్తున్నాయి. ఇది మీకు టీసీఎల్ వాళ్ళు అయితే తయారు చేస్తారు. అండ్ మీరు చూసాం కదా, చాలా షామీ టీవీస్ కూడా మీకు చైనాలో టీసీఎల్ వాళ్ళే తయారు చేస్తారు. సో మీకు క్వాలిటీ గురించి అయితే కంగారు పడవసరం లేదు. సో మీకు ఇది వచ్చేసరికి ఫుల్ ఫ్లెజ్డ్ ఆండ్రాయిడ్ టీవీ. సో మీకు ప్లే స్టోర్ లభిస్తుంది. అండ్ మీకు ఆల్మోస్ట్ అన్ని ఆండ్రాయిడ్ టీవీ సపోర్ట్ చేసే యాప్స్ అన్ని మీకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మీకు అఫీషియల్గా యూట్యూబ్ సర్టిఫైడ్ టీవీ అండ్ నెట్ఫ్లిక్స్ సర్టిఫైడ్ టీవీ. సో మీకు నెట్ఫ్లిక్స్ HDR కంటెంట్ కూడా దీంట్లో ప్లే చేసుకోవచ్చు. నెట్ఫ్లిక్స్ యాప్ ఉంటుంది. అండ్ దాంతోపాటు మీకు యూట్యూబ్లో కూడా మీకు 4K రెజల్యూషన్ కంటెంట్ కూడా ప్లే చేసుకోవచ్చు. ఈ 75 ఇంచెస్ డిస్ప్లే వచ్చేసరికి మీకు 4K LED బ్యాక్లైట్ ప్యానల్తో వస్తుంది. అండ్ ఇది మీకు 3840x2160 పిక్సెల్ రెజల్యూషన్తో అయితే మీకు వస్తుంది. అండ్ దీంట్లో మీకు ఆల్మోస్ట్ 800 నెక్స్ట్ బ్రైట్నెస్ వరకు ఇస్తుంది. అండ్ 8-బిట్ ప్యానల్ కాబట్టి మీకు ఆల్మోస్ట్ 1 బిలియన్ కలర్స్ వరకు అయితే చూపించగలదు. సో మీకు ఎక్కడ కాంప్రమైజ్ అయితే ఏం లేవు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు దీంట్లో మైక్రో డిమ్మింగ్ ఫీచర్ ఉంది. సో మీకు మామూలుగా తక్కువ రేట్ 4K టీవీస్లో మీకు ఆ ఫీచర్ అయితే లభించదు. మైక్రో డిమ్మింగ్ వల్ల ఏం జరుగుతుందంటే, సపోజ్ మీరు ఇదంతా బ్రైట్గా ఉండి ఇక్కడ డార్క్గా ఉందంటే, ఈ మైక్రో డిమ్మింగ్ వల్ల మీకు ఈ పార్ట్ ఒకటే ఇది కొంచెం డార్క్ చేయగలదు. అండ్ ఇది మీకు అడిషనల్గా కొంచెం ఎక్కువ బ్రైట్ చేయగలదు. సో మీకు చూడడానికి అయితే కొంచెం ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. అండ్ తక్కువ రేట్ 4K టీవీస్లో మీకు ఆ ఫీచర్ అయితే లభించదు. సో మీకు ఇది బ్రైట్ చేయాలంటే ఈ డార్క్ పార్ట్ కూడా మీకు బ్రైట్ అయిపోతుంది. సో దీంట్లో మీకు అదొక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. సో మీ దగ్గర కంటే లో రెజల్యూషన్ ఫైల్స్ ఏమైనా ప్లే చేస్తే మీకు ఆటోమేటిక్గా అప్ స్కేల్ చేయగలదు. సో మీకు ఇది ఒక 2K వీడియో ప్లే చేస్తుంది, ఇది 4Kకి అప్ స్కేల్ చేసి మీకు ఫుల్ రెజల్యూషన్ అయితే చూపించగలదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు దీంట్లో హార్మన్ కార్డన్ స్పీకర్తో వస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి మీకు 4 ఛానల్ సెటప్. అండ్ దాంట్లో మీకు 2 10-watt స్పీకర్స్ ఇంకా 2 8-watt స్పీకర్స్ ఉన్నాయి. సో ఇది మీకు స్టూడియో రూమ్లో ఉంది. అండ్ ఇది మొత్తం అయితే మీకు ఈ 4 ఛానల్ స్పీకర్తో ఈ స్టూడియో రూమ్ని అయితే ఫిల్ చేయగలదు సౌండ్. సో మీకు అడిషనల్గా సౌండ్ బార్ కొనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి IO గురించి మాట్లాడుకుంటే, దీంట్లో మీకు 3 HDMI పోర్ట్స్ ఉంటున్నాయి. అండ్ ఒకటి వచ్చేసరికి ARC సపోర్ట్ ఉంది. అండ్ ఒకటి USB 2.0 పోర్ట్, ఒకటి USB 3.0 పోర్ట్, AV ఇన్పుట్ అవుట్పుట్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు 3.1 హెడ్ఫోన్ జాక్ కనెక్టర్ ఉంది. సో మీకు స్పీకర్స్ కనెక్ట్ చేసుకోవచ్చు దాని ద్వారా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈథర్నెట్ పోర్ట్ ఇంకా యాంటీనా పోర్ట్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మీకు స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే కనుక, మీకు దీంట్లో వచ్చేసరికి 64-బిట్ క్వాడ్ కోర్ CPU ఉంది. అండ్ దాంతోపాటు డ్యూయల్ కోర్ GPU, ఇంకా 2.5 GB ర్యామ్, ఇంకా 16 GB స్టోరేజ్ ఉంది. సో మీకు ఎక్కడ కాంప్రమైజ్ అయితే లేవు IO ప్రకారంగా కానీ స్పెక్స్ ప్రకారంగా కానీ. ఇది వచ్చేసరికి మీకు బిల్టిన్ క్రోమ్ క్యాస్ట్ సపోర్ట్తో వస్తుంది. సో మీ దగ్గర ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ కనుకుంటే ఆటోమేటిక్గా క్యాస్ట్ చేసుకోవచ్చు. అడిషనల్ హార్డ్వేర్ లేకపోతే యాప్స్ ఏం అవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చేసరికి టీవీకి మీకు 2 రిమోట్స్ అయితే లభిస్తున్నాయి. సో ఇక్కడ వచ్చేసరికి మీకు ఇది వచ్చేసరికి ఫుల్ ఫ్లెజ్డ్ టీవీ రిమోట్. సో దీంతో మీరు అన్ని కంట్రోల్స్ అయితే సెట్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మీకు నెట్ఫ్లిక్స్ బటన్ ఉంటుంది. సో నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసుకోవడానికి. అండ్ ఇది వచ్చేసరికి స్మార్ట్ టీవీ రిమోట్. ఇది మీకు బ్లూటూత్ కనెక్టివిటీతో వస్తుంది. అండ్ దాంతోపాటు దీంట్లో కూడా మీకు నెట్ఫ్లిక్స్ బటన్ ఉంది. అండ్ దాంతోపాటు వాయిస్ కంట్రోల్ ఉంది. అండ్ ఎయిర్ మౌస్ బటన్ కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసరికి మీకు టీ లాంచర్ యాప్. దీంట్లో మీకు టీ లాంచర్ అని చెప్పి వస్తుంది. సో దాంట్లో మీరు యాప్స్ అన్నీ ఇన్స్టాల్ చేసుకున్నామని అక్కడ చూసుకోవచ్చు. అండ్ కావాలంటే మీరు హోమ్ స్క్రీన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మీకు హోమ్ స్క్రీన్ చూపిస్తాను. సో ఇక్కడ హోమ్ స్క్రీన్ చూస్తే కనుక మీకు ఇక్కడ వచ్చేసరికి వాయిస్ ఉంది. అండ్ నెక్స్ట్ అక్కడ మీకు టైం చూపిస్తుంది. వేరే ఆండ్రాయిడ్ టీవీస్లో లాగే మీకు ఇక్కడ మీకు రికమెండెడ్ కంటెంట్ అంతా వస్తుంది. అండ్ దాని కింద వచ్చేసరికి మీకు యాప్స్ ఉన్నాయి. సో నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ఈరోస్ నౌ, యూటీవీ, ఫ్లిక్ స్టోరీ అన్నీ ఉన్నాయి. స్పాటిఫై మీకు ఎట్లా ఇండియాలో పనిచేయదు. అండ్ టీ లాంచర్లోకి వెళ్తే మీకు మిగతా యాప్స్ ఏమైనా ఉంటే అవి టీ లాంచర్, టీ స్టోర్ అని చెప్పి ఒక యాప్ స్టోర్ ఉంది, దాని నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే సో ఇక్కడ నుంచి మీరు యాప్స్ అనేవి ఏమైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మీకు కంటెంట్ కూడా రికమెండ్ చేస్తుంది. అలా కాకుండా మీరు ప్లే స్టోర్ నుంచి కూడా యాప్స్ అనేవి తీసుకోవచ్చు. సో అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకుని కూడా మీరు ప్లే స్టోర్ యాప్స్ అనేవి వాడుకోవచ్చు. సో మీకు ఆండ్రాయిడ్ టీవీ సపోర్ట్ చేసే అన్ని యాప్స్ అయితే దీంట్లో పనిచేస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు గేమింగ్ కోసం అడిషనల్గా గేమ్ ప్యాడ్ కూడా అవసరం లేదు. స్మార్ట్ టీవీతోనే మీరు గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. సో ఇది వచ్చేసరికి మీకు తొందరలోనే లాంచ్ అవుతుంది అనేది మీకు ఆన్లైన్ స్టోర్స్లో అయితే లభిస్తుంది. అండ్ ప్రస్తుతానికైతే ప్రైజింగ్, ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్, ఇంకా అవైలబిలిటీ డీటెయిల్స్ కూడా ఏం తెలియవు. మీకు ఈ లాంచ్ అయిందో తెలిస్తే కనుక మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. నా ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ఇది మీకు ఆల్మోస్ట్ 1,50,000 నుంచి 1,80,000 మధ్యలో అయితే ఉండొచ్చు. సో ఆ ప్రైస్ రేంజ్లో మీకు 75 ఇంచెస్ టీవీ అంటే అఫోర్డబుల్ అని చెప్పాలి. సో ఈ టీవీ గురించి మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్ ద్వారా అడగవచ్చు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.